ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ 14వ తేదీ నుంచి ఏప్రిల్ 20వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వాపాద నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కూడా మరి గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ రాశికి చెందిన జాతకులకి వార ప్రారంభంలోనే కొంచెం మీకు పంచమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది. ఈ చంద్రుడి యొక్క సంచారం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి కొంచెం ధన వ్యయం ఎక్కువగా పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఖర్చులను అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ధనం ఆదాయం వచ్చినప్పటికీ కూడా ఆ ఆదాయం అనేది ఎక్కువగా ఖర్చు అయిపోయడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీరు చేస్తున్న పనుల్లో కానీ చేస్తున్న వ్యవహారాల్లో కానీ చిన్న చిన్న ఇబ్బందులు కానీ సమస్యలు కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశికి చెందిన జాతకుడికి మీకు కొంచెం బద్ధకం కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా 14-15 తేదీల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. వాత రోగం అనేది రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే మానసికంగా కూడా మీరు ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం ప్రతి విషయంలో కూడా ఆందోళన ఎక్కువగా చెందడానికి దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే, మీరు చేపట్టిన కార్యక్రమాలు ఏవి కూడా సత్ఫలితాలను ఇవ్వకపోవటం వల్ల, మీరు ఆశించిన రీతిలో సత్ఫలితాలను ఇవ్వకపోవటం వల్ల మీరు కొంచెం మనోవేదనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి 16వ తేదీ నుంచి మరి ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. గతంలో మీరు అంతకుముందు 2 రోజులు పడ్డ అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అనారోగ్య సమస్యల నుంచి మీకు సాంత్వన లభిస్తుంది. మీకు ఖచ్చితంగా అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే ఉద్యోగస్తులకి తమ స్వస్థానాలకు బదిలీ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఆర్థికంగా కూడా మీకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. అన్ని మార్గాల ద్వారా కూడా ఆదాయం పెరుగుతుంది. మీ ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా మీకు ఆదాయం పెరుగుతుంది అన్న విషయాన్ని గమనించాలి. మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా శుభ ఫలితాలు వస్తాయి. అన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. దానివల్ల ఏంటంటే మీ ప్రతిభా పాఠవాలను అందరూ గుర్తిస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ యొక్క గౌరవ మర్యాదలు పెరుగుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున చాలా వరకు కూడా మీకు ఖచ్చితంగా కూడా 16వ తేదీ నుంచి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా 16వ తేదీ నుంచి ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచించడానికి, సంతోష శుభాలు సుఖాలు సొంతం అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు మెచ్చిన వ్యక్తులు మీతో చాలా ఫ్రెండ్లీగా మలగటం, మీ ఇద్దరి మధ్య కూడా సాన్నిహిత్యం పెరగటం, దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటం అనేది జరుగుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా 16-17 తేదీలు అనేవి ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి మరి 17వ తేదీ నుంచి మరి ఈ రాశికి చెందిన జాతకులకి 18వ తేదీ నుంచి
మళ్ళీ ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం ఈ 18వ తేదీన కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా మీ యొక్క పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో పార్ట్నర్స్తో మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఇద్దరి మధ్య కూడా మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. అలాగే ఇద్దరి మధ్య కూడా మీకు మంచి రిలేషన్స్ ఏర్పడతాయి. ఆ రిలేషన్స్ ఏర్పడి మీ సంసార సుఖం పెరుగుతుంది, దాంపత్య జీవితం బాగుంటుంది. అలాగే మీ యొక్క సంసార జీవితం బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ యొక్క వ్యాపార భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల కూడా వాళ్ళతో మీకు మంచి బాండింగ్ ఏర్పడుతుంది. ఇద్దరి మధ్య కూడా మంచి బాండింగ్ ఏర్పడి కూడా మీరు చాలా విజయవంతంగా మీ వ్యాపారాన్ని భాగస్వామ్య వ్యాపారాలు చేసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. కీర్తి ప్రతిష్టలు కూడా బాగా పెరుగుతాయి. అలాగే ధనాదాయం కూడా విపరీతంగా పెరుగుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే కొత్త స్త్రీలతో మీకు పరిచయాలు ఏర్పడతాయి. ఆ స్త్రీల వల్ల మీకు కొంచెం స్త్రీ సౌఖ్యం కూడా పెరుగుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలా వరకు కూడా మరి 18వ తేదీ నుంచి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి పరిస్థితులన్నీ కూడా వారాంతంలో కూడా మీకు పరిస్థితులన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండటం వల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా సుఖంగా జీవించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. మొత్తం మీద చూస్తే ఈ కుంభరాశి వాళ్ళకి ఈ వార ప్రారంభంలో మాత్రం 1-2 రోజులు పరిస్థితులు అంత అనుకూలించవు. మిగతా రోజులన్నీ కూడా ఈ రాశి వాళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయి. అన్ని పనుల్లో కూడా మీరు విజయం సాధిస్తారు. ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారాలు చేస్తున్నా, ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న మీకు ఆదాయం బాగా పెరుగుతుంది. పరువు మర్యాదలు పెరుగుతాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంఘంలో మీకంటూ ఒక ప్రత్యేకత గుర్తింపు లభిస్తుంది. మీ పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. అలాగే ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది. అలాగే విద్యార్థులకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అంటే వార ప్రారంభంలో తర్వాత నుంచి కూడా మొదటి 2 రోజులు తీసేస్తే తర్వాత రోజుల నుంచి ఈ కుంభరాశి విద్యార్థులకు కూడా చాలా వరకు బ్రహ్మాండంగా యోగిస్తుందన్న విషయాన్ని గమనించాలి. ఆరోగ్యం గతంలో మీరు ఏమైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అనారోగ్య సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు. అలాగే మీ శత్రువుల మీద విజయం సాధిస్తారు. అలాగే మీకు రుణాల కోసం ప్రయత్నాలు చేస్తుంటే రుణాలు మీకు మంజూరు అవుతాయి. ఇలాగా అన్ని విషయాల్లో కూడా కుంభరాశి వాళ్ళకి చాలా వరకు కూడా అంటే మొదటి 2 రోజులు వార ప్రారంభంలో తప్పించి మిగతా రోజులన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ప్రతిరోజు కూడా అంగారక స్తోత్ర జపం చేయండి. అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి. అలాగే నిత్యము కూడా హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే నిత్యము కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల చాలా వరకు పరిస్థితులు మీకు అనుకూలించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.